కార్తీక మాసం సందర్భంగా శ్రీ సాయిబాబా గుళ్ళో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. అందులో మేమందరం వెళ్ళి స్వామివారి పూజ చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాము. అదేనా కొబ్బరికాయ ఇచ్చారు కదా వాళ్ళకంటే మీ దగ్గర పెట్టుకున్నది అప్పుడు కూడా చేయలేదు. అలా స్వామివారి ముందు ప్రతిజ్ఞ చేసి మాట తప్పారు కాబట్టి ఇలాంటి దుస్థితి కలిగింది. కాబట్టి ఈ వ్రతం ఏంటో తెలుసుకొని చేద్దామని మరుసటి రోజు ఈ కళావతి లీలావతి ఇద్దరు కూడా భిక్షాటకై వెళ్ళి వచ్చిన ద్రవ్యంతో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అరటిపండ్లు గోధుమకు ఆ స్వామివారి ప్రసాదం తయారు చేసుకుని ఒక మట్టి కలశ పెట్టుకొని తమ శక్తి కొలుగా స్వామివారి వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఈ కళావతి లీలావతి ఇద్దరు కూడా వ్రతం చేశారు. మిగతా వ్రతాలలో కలిగి ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఇద్దరు కూర్చొని చేయొచ్చు, లేదా ఒంటి ఒక్కోరు కూడా చేయొచ్చు. మిగతా వ్రతాలు అనుకోండి ఇద్దరు దంపతులే చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కాలేదు, పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి ఈ ఇద్దరు వయసు దంపతులు కళావతి లీలావతి ఇద్దరు కూడా కూర్చొని స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. వ్రత ప్రభావం వల్ల ఆ సత్యనారాయణ స్వామి మహారాజు కలలో వచ్చి, అయ్యా నీవు బంధించిన ఇద్దరు వయస్సులు నా భక్తులు, వారిని ప్రాతకాలమే విడిచిపెట్టాలి అని కలలో వచ్చి చెప్పాడు. ఒక్కసారిగా మహారాజు తెలివి తెచ్చుకొని ఏంటి ఇలా కళ వచ్చింది అని కళల నుంచి బయటకు వచ్చి ఆ ఇద్దరు వయస్సు వృత్తాంతం నిజమేనని తెలుసుకొని మహారాజు ఆ ఇద్దరు వయస్సుని చెరసాల నుంచి విడిపించుకురమ్మని భటులను పంపించాడు. ఈ ఇద్దరు వయస్సులు అనుకున్నారు. ఆ రోజు విచారించకుండా మహారాజు మమ్మల్ని కారాగృహంలో బంధించాడు. ఈ రోజు మళ్ళీ పిలుస్తున్నారంటే ఇంకా భయంతో మహారాజు వద్దకు వచ్చారు ఇద్దరు వయస్సు. ఆ ఇద్దరు వయస్సుని అడిగి విచారించి వారి తప్పేమీ లేదు తెలుసుకొని చెరసాల నుంచి ఇద్దరు వయస్సులకు మంచి సురకర్మాలను చేయించి మంచి పిండి వంటలతో భోజనాలు పెట్టించి ఇద్దరు వయస్సులకి పట్టు వస్త్రాలు బహుకరించి తాను తీసుకున్న ధనానికి 3 రెట్ల ధనాన్ని మళ్ళీ పడవలో ఎక్కించి వాళ్ళు తెచ్చుకున్న ధనం కూడా మళ్ళీ పడవలో ఎక్కించి ఆ ఇద్దరు వయస్సులు కూడా మహారాజు వద్ద సెలవు తీసుకొని, మహారాజా మేము మా నగరానికి వెళ్ళిపోతాము అని సెలవు తీసుకొని వాళ్ళు తీసుకున్నది కాకుండా 3 రెట్ల ఎక్కువ ధనాన్ని పొంది మహారాజు దగ్గర మళ్ళీ పడవలో ఎక్కించుకొని తమ నగరానికి బయలుదేరే కోసం సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు సొంత నగరానికి. సత్యనారాయణ భగవానికి జై. మళ్ళీ అక్షతలు తీసుకోండి. 3వ కథ అయిపోయింది. 4వ కథ ఆ ఇద్దరి వయస్సు వృత్తాంతమే ఉంటుంది. 4వ కథ కూడా 3వ కథ కంటిన్యూ అవుతుంది. ఆ ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో మంచిగా సంపదలని మహారాజు వద్ద తీసుకొని పడవలో ఎక్కించుకొని అక్కడి నుంచి తమ సొంత నగరానికి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా స్వామివారికి అనుమానం కలిగింది. వీరికి ఇంత సంపద, ఇప్పటివరకు ఏమీ సంపద లేదు. మనకు చూడండి, ఇప్పుడు హఠాత్తుగా బాగా డబ్బులు వస్తాయి అనుకోండి, అప్పుడు ఎవరితో మాట్లాడడం మనిషి సడన్ గా మాటలు బంద్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ డబ్బులు ఎవరైనా అడుగుతారేమో, అప్పుడు అడుగుతారేమో. అవునా కాదు? మొదటి నుంచి డబ్బులు ఉన్నవాడు ఒక తీరులో ఉంటారు. సడన్ గా పోలీసులు అయిపోయాడు అనుకోండి, వాడు రేపటి నుంచి కనబడుతుంది, మాట్లాడిన అదొక విచిత్రమైన. అలాగా ఇద్దరు వయసులకు కూడా వాళ్ళు తెచ్చుకున్న దానికంటే 3 రెట్ల ధనం ఎక్కువ. కాబట్టి మొత్తం ఇంకా పడవలలో ద్రవ్యమే. కాబట్టి ఇద్దరికి కూడా విపరీతమైన ధనగర్వం వచ్చిందా. మనకు అసలు మామూలుగా వ్యాపారం చేయడం పక్కనైతే 3 రెట్ల ధనం ఎక్కువ లభించింది. కాబట్టి ధనగర్వంతో ఆ సంచులని ఇప్పుకొని పడవలో ఎత్తుకొని వెళ్ళిపోతామని రెడీ అవుతున్నారు. ఒక్కసారిగా సత్యనారాయణ స్వామి చేశాడంటే ఒక ముసలి సాధువు రూపంలో ఆ ఇద్దరికి వెళ్ళి, అయ్యా మీతో పాటుగా నన్ను కూడా ఈ పడవలో ఎక్కించుకొని నగరానికి తీసుకువెళ్ళండి. వీళ్ళన్నారు, నువ్వు చూస్తే దొంగ సన్యాసులు అయినా మా పడవలో ఏమున్నాయి, ఆకులు రాళ్ళే ఉన్నాయి. అసలు మా పడవలో ద్రవ్యమే లేదు, ఆకులు అన్ని రాళ్ళు ఉన్నాయి. మీ పడవలో ఏ సామాను అంటే నాకు ఎందుకయ్యా, నేను అపహరించడం ఆలోచించట్లేదు, ఈ అడవిలో ఉండలేకపోతున్నాను, మీతో పాటుగా కూడా తీసుకుని
వయసులండి. ఈ ఇద్దరు వయసులు అనుకున్నారు మళ్ళీ తీసుకువెళ్ళడం కుదరదు అని ఇద్దరు కలిసి ఆ సన్యాసి కొట్టి తరివేశారు. అతను వెళ్తూ ఏమన్నాడంటే మీకు కొత్తగా శాపం కొట్టింది, మీ పడవలో ఆకులాలు ఉన్నాయన్నారు కదా, అట్లే కాక అని శపించేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దూరంగా ఒక చెట్టు కింద పడుకొని కొంతకాలం విశ్రమించాడు. ఇద్దరు వయసు పట్టుకోకుండా మళ్ళీ కాలగతులు వేసుకొని మళ్ళీ సంచులన్నీ పడవలో వేసుకొని తమ నగరానికి బయలుదేరడం కోసం రెడీ అవుతున్నారు. ఒక్కసారిగా బరువుతో ఉండాల్సిన పడవ పైకి తేలిపోయింది. అంటే ద్రవ్యం ఉంటే బరువుగా ఉంటుంది, లోపలగా ఉంటుంది. ఆకులలో రాళ్ళైపోయారు. ఒక్కసారిగా పైకి తేలిపోగానే ఆ ఇద్దరు కూడా ఆశ్చర్య శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులి